నమస్తే, భాను టాక్స్కి స్వాగతం. తమిళనాడు సేలం జిల్లాలో ఒక టీ గార్డెన్లో ఒక యువతి శవం ఉన్నట్టుగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసులు వచ్చి దర్యాప్తు చేస్తే ఆ యువతి పేరు లోకనాయకి అని ప్రాథమికంగా తెలిసింది. లోకనాయకి అనే యువతి ఏ విధంగా చనిపోయింది అని పోస్ట్మార్టం అవన్నీ చేస్తే విషప్రయోగం జరిగింది. ఆ తర్వాత తను ప్రస్తుతం లోకనాయకి కాదు, ఇస్లాం మతం స్వీకరించి మతం కూడా మార్చుకుంది అని. ఇంకా డీటెయిల్గా పోలీసులు విచారణ చేస్తే తన సోషల్ మీడియా అకౌంట్స్ని చూస్తే ఒక యువకుడితో ఉన్న ఫోటోలు, వీడియోలు ఎక్కువగా అందులో ఉన్నాయి. ఆ యువకుని పట్టుకొని విచారణ చేస్తే మొత్తం అంతా బయటకు వచ్చింది. యువకుని పేరు ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు, అబ్దుల్ హఫీజ్. అబ్దుల్ హఫీజ్ సోషల్ మీడియాలో పరిచయమై లోకనాయకి అనే యువతిని మభ్యపెట్టి మతం మార్చి చివరికి పెళ్లి చేసుకుంటానని చెప్పి చేసుకోకుండా తప్పించుకు తిరుగుతుంటే తను ప్రశ్నిస్తుంది అని చెప్పి తన్ని వదిలించుకోవాలని చెప్పి అబ్దుల్ హఫీజ్ తన్ని టీ గార్డెన్లోకి పిలిచి విషప్రయోగం చేశారు. దీంట్లో అబ్దుల్ హఫీజ్కు సహకరించిన సుల్తానా మరియు మోనిషా అనే ఇద్దరు మహిళల్ని కూడా తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. ఈ విధంగా ఇటువంటి సంఘటనలు దేశంలో ప్రతిరోజు ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి, కోకొల్లలుగా. ఇంకా ఎంతమంది హిందూ యువతులు ఈ జిహాదీల చేతిలో బలి కావాలి. కాబట్టి ప్రజలు, హిందువులు మేల్కొని ఒక ప్రత్యేక చట్టాన్ని, హిందూ బాలికల సంరక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని డిమాండ్ కోసం ఉద్యమం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ విధంగా మనం అందరం కూడా ఆలోచన చేద్దాం. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.